ఏ విధంగా ఉపయోగిస్తే ప్రజలకు అది ఉపయోగకరంగా ఉంటుంది, అదేవిధంగా రెవెన్యూ జనరేట్ అవుతుంది? ఇదే ఇప్పుడున్న బాబు సర్కార్ ఉన్నటువంటి అతిపెద్ద ప్రశ్న. దానికి ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి, దాని గురించి మనం మాట్లాడుతున్నాం. రైట్, ఇక ప్రస్తుతం బండారు వంశీకృష్ణ గారితో మాట్లాడదాం. వంశీకృష్ణ గారు, దీన్ని ఒక ఎకనామిక్ డెవలప్మెంట్ ఏరియా కింద కనుక మారిస్తే కనుక అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని కొంతమంది అనుభవజ్ఞులు కానీ ప్రజల్లో ఎక్కువగా డిస్కషన్ జరుగుతుంది. ఆ పాయింట్ మీద నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తుంది దీని మీద? అంటే వెళ్ళమన్నారు, సందర్శించమన్నారు, నివేదిక సిద్ధం చేయమన్నారు, కానీ మీ వర్షన్ ఎలా ఉంది, ఎలా ఆలోచిస్తున్నారు? సార్, ఇప్పుడు దాని ఖర్చు 452 కోట్ల రూపాయలు అయింది కదా. ఆ 452 కోట్ల రూపాయలకి 50 పైసలు వడ్డీ వేసుకున్నా కూడా ఎంత అవుతుందండి? దగ్గర దగ్గర ఒక 25 కోట్ల రూపాయల వరకు రావచ్చేమో. అంతేనా? కొంచెం లెక్కల్లో వీక్, కరెక్టే కదా? అటు ఇటుగా ఓకే కదా. సో ఏం చేస్తే ఇప్పుడు ఆ డబ్బులు వస్తాయి సార్? ఏం చేస్తే, ఏ ఎకానామిక్లీ ఏం పెడితే వస్తాయి, ఏం చేస్తే వస్తాయి? ఉన్న 12 బెడ్రూముల్ని 30 రోజుల నెలకి ఏం చేస్తే ఆ డబ్బులు వెనక్కి వస్తాయి? అట్లీస్ట్ 50 పైసల వడ్డీ ఏం చేస్తే వెనక్కి వస్తుంది? ఇది ఇక్కడ పాయింట్ అండి. ఎట్టి పరిస్థితిలో అదొక డెడ్లీ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే. కానీ ఏదో ఒకటి కట్టేడిచారు కాబట్టి, ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈరోజు మంత్రులను వెళ్ళి దాన్ని ఒకసారి సందర్శించి అసలు ఏం చేయాలి ఏంటనేది చెప్పారు. ఇందాక శివపార్వతి గారు చెప్పినట్లుగా టికెట్ పెట్టాలి అని అన్నారండి. టికెట్ పెట్టి ఒక 1000 రూపాయలు టికెట్ పెట్టినా కూడా చూస్తారండి జనం? అంత స్తోమత ఉందా? విశాఖపట్నంలో టూరిజం బాగానే ఉంది, కైలాసగిరి, ఆర్కే బీచ్ అవన్నీ ఉన్నాయి. ఒకప్పుడు ఋషికొండ ఉండేది, ఋషికొండలో హరిత రిసార్ట్స్ ఉండేది, వచ్చేవాళ్ళు. ఆ ఋషికొండ ఒక 75 లక్షల రూపాయల ఆదాయం నెలకి ఇచ్చేది. ఇప్పుడు సరే ఒక 1000 రూపాయల టికెట్ పెడితే అది ఎక్కువ కాదా అండి? ఎంతమంది వస్తారు సార్? రోజుకి కనీసం ఎంతమంది వస్తారు సుమారుగా? అంటే మీరు మాట్లాడుతుంది కూడా, మీరు మాట్లాడుతుంది కరెక్టే. అంటే కొంతమంది అనుభవజ్ఞులు కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు ఏంటంటే, దాదాపు 7 బిల్డింగ్స్ ఉన్నాయి, 7 భవనాలు ఉన్నాయి అక్కడ. ఒక 3 అలాంటివి ఫారిన్ కన్సల్టెంట్స్ కోసం, ఎవరైతే ఫారిన్ డిగ్నిటరీస్ వస్తూ ఉంటారో వాళ్ళ కోసం కేటాయిస్తే కనుక, అదేవిధంగా టూరిజం కి సంవత్సరంలో ఎన్ని రోజులు వస్తారు సార్? ఫారిన్ డిగ్నిటరీస్ లేదంటే కన్సల్టెంట్స్ లో సంవత్సరంలో ఎన్ని రోజులు వస్తారు సార్? రాష్ట్రపతి గారు వస్తారని చెప్పారు. సంవత్సరంలో ఎన్ని రోజులు రాష్ట్రపతి గారు విశాఖపట్నం వస్తారు సార్? రైట్, అంటే నేను మాట్లాడుతున్న ఇన్వెస్ట్మెంట్ల గురించి. ఇక్కడ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించడానికి వచ్చినప్పుడు అది కొంచెం వాళ్ళకి కంఫర్టబుల్ గా, రైట్, ఇన్వెస్ట్ చేయడానికి అనుకూలంగా ఆ ప్లేస్ అది కూడా ఉంటది అన్న ఉద్దేశంలో మాట్లాడాను. అదేవిధంగా ఇన్వెస్ట్ చేస్తారా సార్? ఆ ప్లేస్ చూసేసి ఇప్పుడు మరి 2,50,000 రూపాయల 25 లక్షల రూపాయల బాత్ టబ్ లో పడుకొని 3 లక్షల రూపాయల కమ్మోడి మీద కూర్చొని ఇన్వెస్ట్ చేసేస్తారా సార్? రైట్, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. టూరిజం కావచ్చు, ఐటీ కావచ్చు. ఇన్వెస్ట్ చేయాలి అని అంటే మన సత్తా ఎక్కడున్నా కానీ మనం నిరూపించాలి సార్. నోటల్లో రూమ్ పెట్టినా ఇన్వెస్ట్ చేస్తారు. అదే కాక పక్కనే ఉన్నటువంటి ఒక లాడ్జ్ లో రూమ్ పెట్టినా ఇన్వెస్ట్ చేయాలి, ఇక్కడ మనకు లాభం వస్తుందంటే ఇన్వెస్ట్ చేస్తారు. అంతేగాని వాళ్ళు వచ్చినప్పుడు మరి 25 లక్షల రూపాయల డబ్బులో పడుకోగానే మన దగ్గర ఇన్వెస్ట్ చేసేయాలనే ఆలోచన వస్తుందా? ఎంత మాట సార్? ఇందాక రామారావు గారు చెప్తా ఉన్నారు, ఫారిన్ డెలిగేటరీస్ వచ్చినప్పుడు, ఇన్వెస్టర్స్ వచ్చినప్పుడు ఇట్లాంటి విలాసవంతమైన భవనాల్లో వాళ్ళు కనుక ఏమైనా చేస్తే వాళ్ళు ఇన్వెస్ట్ చేసేస్తారంట. ఇది ఎంతవరకు సబబ్ సార్? 452 కోట్ల రూపాయలే ఒక ఇన్వెస్ట్మెంట్ సార్. ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు సార్ 452 కోట్ల రూపాయలతోటి? 452 కోట్ల రూపాయలతో ఎంత మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు సార్? ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు సార్? అదే ఒక ఇన్వెస్ట్మెంట్. అది కాకుండా ఏం చెప్తాం సార్? ఇందాక ఆయన శ్రీరామ్ వెంకటేశ్వరరావు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది, దాన్ని ఎలా కవర్ చేయాలనుకున్న విషయంలో కూడా ఎలా చేసినా, నేను అనేది ఏంటంటే చంద్రు గారు, ఎలా చేసినా గానీ ₹1 వడ్డీ కూడా తిరిగి తెచ్చుకోలేని పరిస్థితిలో ఈ రోజు ఆ రిషికొండ డెడ్లీ ఇన్వెస్ట్మెంట్ గా మారింది. ఎలా చేసినా గానీ ఇక సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అంటారు చూసారా, ఒక సామెత. సారీ టు సే అనకూడదు. ఇక అలా ఏదైనా మా శివపార్వతి గారు చెప్పినట్లు 1000 రూపాయల టికెట్ పెట్టడమో, లేదంటే పెద్దలు రామారావు గారు ఇచ్చిన సలహా పాటిస్తా ఎవరైనా ఫారిన్ డెలిగేటరీస్ వచ్చినప్పుడు వాళ్ళకి చక్కగా మన 25 లక్షల రూపాయలు డబ్బు ఇచ్చి 2.5 లక్షల రూపాయల 3 లక్షల రూపాయలు కమ్మోడి ఇచ్చి ఇన్వెస్ట్ చేయండి రా అని అడగడం తప్పితే వేరే ఆప్షన్ ఏం కనపట్లేదు ఇక్కడ.
రైట్ రామారావు గారు ఎవరిని అడిగినా ఇది చెప్తారు సార్. 452 కోట్ల రూపాయల్లో ₹1 వడ్డీ వచ్చేటట్లుగా నెలకి ఏదో ఒకటి చేయండి అంటే ఏం చేస్తారు ఇంక ఇక్కడ? రైట్ ఇక ఏదైనా ఇల్లీగల్ పని చేయాలి సార్ ఇక. అంటే ఐ మీన్ ఇక అసాంఘిక కార్యకలాపాలు ఏమైనా చేయాలి. రైట్ రైట్ అది మీ వర్షన్ మీరు చెప్పారు. రామారావు గారు మీరేమంటారు? టూరిజం కావచ్చు, ఐటీ కావచ్చు, విఎఫ్ఎస్, ఫింగర్ ప్రింట్స్ కి సంబంధించి కూడా